నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. దేశంలో మరొకసారి ఒక బిగ్గెస్ట్ ఎన్నికల సీజన్కు తొందరలోనే ఇక ఆట షురూ కాబోతోంది. దట్టు యూపీలో ఖచ్చితంగా గెలవాల్సినటువంటి రాష్ట్రం అని చెప్పాలి. ఎందుకంటే ఢిల్లీలో పాగా వేయాలంటే కనుక హస్తిన పీఠానికి లక్నో అనేది ఒక హైవే లాంటిది. అక్కడ విజయం సాధిస్తేనే దేశ రాజధానిలో పట్టు దొరుకుతుంది. అట్లాంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు 2027లో జరగబోతున్నాయి. దీంతో గెలుపే లక్ష్యంగా అధికార ప్రతిపక్షాలు వ్యూహ రచన చేస్తున్నాయి. మరోసారి గెలుపు పైన కమల దళం కసరత్తు చేస్తోంది. మహిళల కోసం యోగి సర్కార్ ఒక కొత్త స్కీమ్ తెచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మహిళలకు ఆర్థిక సాయంగా 1 కాదు 2 కాదు 10,000 కాదు, ఏకంగా 50,000 రూపాయలు ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఎన్నికల ముందే తొలి విడతగా 20,000 జమ చేస్తామంటున్నారు కమలనాథులు. ఎన్నికల తర్వాత 3 విడతల్లో 3 వాయిదాల్లో మిగతా 30,000 రూపాయలు అందిస్తామని హామీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే కొత్త స్కీమ్పై యోగి టీం ఒక ప్రతిపాదన కూడా చేయడం సిద్ధం చేసింది. ఉత్తరప్రదేశ్లోనూ ఎన్డీఏ బీహార్ ఫామ్లా ప్రయోగిస్తోంది. మహిళా ఓటు బ్యాంక్పై కాషాయ లీడర్లు ఫోకస్ చేస్తున్నారు. యూపీలో 13 కోట్లకు పైగా ఓటర్లు ఉంటే అందులో 6 కోట్లకు పైగా మహిళలే ఉన్నారు. అందుకే నారీ ఓటు బ్యాంకుపై అన్ని పార్టీలు అన్ని రాష్ట్రాల్లో కన్నేస్తున్నాయి. మరోవైపు బీజేపీకి ధీటుగా అఖిలేష్ యాదవ్ కూడా ఇప్పటికే పోరుబాట పడుతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా రాజకీయంగా అస్త్రంగా వాడుతున్నారు. యూపీలో చిన్న పార్టీలు పెద్ద రాజకీయం చేసేటువంటి అవకాశం ఉంది. ప్రాంతీయ సమీకరణాలు కూడా అస్త్రాలుగా మారబోతున్నాయి. ఇక మరొక కీలకమైనటువంటి అంశం అయోధ్య అంశం. ఇది సమాజ్వాదీ పార్టీకి కలిసి వచ్చే అంశమేనా? బీఎస్పీ కాంగ్రెస్ పార్టీల ప్రభావం ఎంతవరకు ఉంటుంది? పొత్తుల లెక్కలు ఎట్లా ఉండబోతున్నాయి? లక్నోపై పెత్తనం ఎవరిది? ముస్లిం ఓట్లు కన్సాలిడేట్ అయితే కనుక భారతీయ జనతా పార్టీకి నష్టం జరగబోతోందా? హిందువుల ఓట్లు పోలరైజ్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఎవరు గెలవాలన్న మహిళలదే అంతిమ నిర్ణయం. ఆ ఓట్లపైన ఎట్లాంటి గేమ్ జరగబోతోంది? అసెంబ్లీ ఎన్నికల ముందు మహిళా ఓట్లను ఆకర్షించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక భారీ పథకాన్ని అమలు చేసే విధంగా అడుగులైతే పడుతున్నట్టు కనిపిస్తోంది. నిజానికి పోయిన సంవత్సరం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ పైన పూర్తి స్థాయి నజర్ పెట్టింది. బీహార్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మహిళల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున అకౌంట్లోకి బదిలీ చేశారు. సేమ్ అలాంటి పథకాన్ని ఉత్తరప్రదేశ్లో కూడా ప్రారంభించబోతున్నారు. ఉత్తరప్రదేశ్ ఇంకా ఒక ప్రయారిటీ అనే చెప్పాలి. ఢిల్లీలో అధికారంలో ఉండాలంటే కనుక అతి పెద్ద రాష్ట్రం. మళ్ళీ మాట్లాడదాం. ప్రొఫెసర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శేషు సార్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ఇప్పటికే రంగం సిద్ధమవుతోంది. సో బీహార్లో గెలిచిన తర్వాత ఉత్తరప్రదేశ్లో గెలవాల్సినటువంటి అవసరం ఉంది ఢిల్లీలో అధికారంలో ఉండాలంటే కనుక. బట్ ఈలోపు కొన్ని పరిణామాలు మారిపోయాయి. ఇటు రామమందిరంలో జరిగినటువంటి నగదు చోరీ అంశం కానీ, లేదంటే జెన్జీ ప్రొటెస్ట్ కానీ, అదే బీహార్లో బంకింపూర్లో జరిగినటువంటి ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ ఓటమి, ప్రశాంత్ కిషోర్ గెలుపు, ఇవన్నీ అంశాల తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎట్లాంటి ఈక్వేషన్స్ చూడొచ్చు మీ అనాలిసిస్? శ్రీకాంత్, దేశంలోనే అతి పెద్ద రాష్ట్రము ఉత్తరప్రదేశ్. దాన్ని ఎప్పుడు మనం ఎలా చూస్తామంటే ఒక పొలిటికల్ గేమ్ చేంజర్ గా చూస్తాం. ఉత్తరప్రదేశ్ లో ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు దేశంలో అధికారంలోకి రావడానికి సులభం అవుతుంది అనేది గత చరిత్రలో మనం చూసినటువంటి అనేక సంఘటనలు. అయితే గత 2 ఎన్నికల్లో, అంటే ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ 2017లోను 2022 ఎన్నికలలో అక్కడ యూపీ ఎన్నికల్లో గెలిచారు. బట్ ఇప్పుడు ప్రథమార్థంలో 2027 ప్రథమార్థంలోనే యూపీ ఎన్నికలు జరగబోతున్నాయి. బట్ ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారా అనే దానిపైనే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే మీకు 2017లో అబ్సల్యూట్ మెజార్టీతో గెలిచినటువంటి బీజేపీ మీరు 2022కి వచ్చేసరికి దాని బలం తగ్గింది. దరిదాపు ఎస్పీ 111 శాసనసభ స్థానాలు గెలిస్తే వీళ్ళు 225 శాసనసభ స్థానాలను మాత్రమే గెలిచారు, మొత్తం 403 ఉంటే. బట్ ఈసారి ఏం జరుగుతుంది అని అంటే, భారతీయ జనతా పార్టీకి ఇప్పుడున్నటువంటి పరిస్థితిని గనక మనం చూస్తే యూపీలో కొద్దిగా కష్టంగా కనపడుతుంది. ఎందుకు కష్టంగా కనపడుతుంది అనేది నేను చెప్తున్నానంటే, మీకు 2024 లోక్సభ ఎన్నికలను గనక ఒకవేళ ప్రామాణికంగా తీసుకుంటే అనూహ్యమైనటువంటి ఫలితాలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లో మొత్తం 80 లోక్సభ స్థానాలు ఉంటే
అఖిలేష్ అండ్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ దరిదాపు 43 లోక్సభ స్థానాలను గెలిచి సింగిల్ లార్జెస్ట్ గా నిలబడ్డది. మీకు బీజేపీ అలయన్స్ కు వచ్చరకు 36 లోక్సభ స్థానాలను మాత్రమే గెలిచారు. అంటే బిగ్ చేంజ్ కనపడింది. బట్ అదే ఎన్నికలను కనుక ప్రామాణికంగా తీసుకుంటే ఎస్పీ 184 శాసనసభ స్థానాల్లో లీడ్ తీసుకున్నది. అంటే ఇక్కడ ఒక పార్టీ అధికారంలోకి రావడానికి కావలసిన 202 శాసనసభ స్థానాలు, అంటే కాంగ్రెస్ దరిదాపు 32 శాసనసభ స్థానాల్లో లీడ్ తీసుకుంది. కాబట్టి ఎస్పీ కాంగ్రెస్ కలిసి అక్కడ కంఫర్టబుల్ మెజార్టీ తోటి అధికారంలోకి వస్తాయి అనేటటువంటి సంకేతాన్ని మనం 2024 లోక్సభ ఎన్నికలను తీసుకోవచ్చు. రెండు కలిపి 43 స్థానాలు వచ్చాయి కదా, ఎస్పీ అండ్ కాంగ్రెస్ కలిపి. ఎస్పీకి 37 వచ్చాయి, కాంగ్రెస్ కి 6 వచ్చాయి, ఇద్దరు కలిపి 43 వచ్చాయి. అది కూటమిగా పోటీ చేశారు కాబట్టి సింగిల్ లార్జెస్ట్ గా మనం చూడాలి. తర్వాత ఇంకొక ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అంటే మీకు ఉత్తరప్రదేశ్ లో ఈసారి అఖిలేష్ యాదవ్ ఒక కొత్త నినాదాన్ని తీసుకున్నారు. పీడిఏ అనేటటువంటిది, పిచాడ్ దళిత్ అల్పసంఖ్యాక్. ఈ 3 వర్గాలను ప్రోగు చేసి ఎన్నికల్లో గెలిచేటటువంటి ఒక సోషల్ ఇంజనీరింగ్ స్ట్రాటజీని తీసుకొచ్చారు. ఇది ఒక పాయింట్. అయితే రెండో పాయింట్ ఏంటి అని అంటే ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో పేపర్ లీకేజీ జన్జీ ఉద్యమం. మీకు బంకీపూర్ ఉప ఎన్నిక 30 సంవత్సరాలకు పైగా భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నటువంటి శాసనసభ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయినటువంటి సంకేతం. ఇది యూపీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ కీలకంగా చందా చోరీ. మీకు రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ అయోధ్యలో రామ జన్మభూమి దగ్గర జరిగినటువంటి చందా చోరీ విషయం కూడా ఆ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంది. ఈ 3 ఫ్యాక్టర్స్ దృష్ట్యా అక్కడ ఎస్పీ కాంగ్రెస్ అలయన్స్ బలం పుంజుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈసారి అక్కడ యూపీలో భారతీయ జనతా పార్టీ గెలుపు కష్టమవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కూడా ఒక కొత్త అస్త్రాలను బయటకు తీసుకుంది. సార్ ఇక్కడ ఒక చిన్న పాస్ సార్, అంటే మీరు అస్త్రాల సందర్భాన్ని తీసే ముందు, అంటే ఇప్పుడు ఇంతకాలం కాంగ్రెస్ అండ్ ఎస్పీ కూటమిలో లోక్సభ ఎన్నికలు, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలు పోయినటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మొన్న జెన్జీ ప్రొటెస్ట్ టైంలో అఖిలేష్ యాదవ్ ఒక మాట అన్నారు, బీజేపీని కాంగ్రెస్ని ఇద్దరిని కలిపి మాట అన్నారు, వీళ్ళిద్దరు రాజకీయంగా గేమ్ ఆడుతున్నారు యువత విషయంలో, విద్యార్థుల విషయంలో అని చెప్పేసి. సో ఇది కేవలం అక్కడి వరకే చూడాలి, ఆ ప్రొటెస్ట్ వరకు, లేదంటే భవిష్యత్తులో ఎన్నికల్లో కూడా ఇద్దరు కలిపి ఎన్నికలు పోయేటువంటి అవకాశం ఉండొచ్చా? లేదు శ్రీకాంత్, అది అంశాల వారి విమర్శలుగానే మనం తీసుకోవాలి. ఈసారి ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎస్పీ ఆల్మోస్ట్ 99% కలిసే పోటీ చేస్తాయనేటటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. బట్ కాంగ్రెస్ పార్టీ కొంత బార్గెన్ చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అది మనం ఆ పొలిటికల్ అలయన్సెస్ మనం పక్కన పెడితే భారతీయ జనతా పార్టీకి యూపీలో ఈసారి గెలుపు అంత తేలికైనటువంటి విషయం కాదు. కాబట్టి బీజేపీ ముందుగానే ఊహించింది ఈ సమస్యని. కాబట్టి ఒక కొత్త అస్త్రాలను బయటకు తీస్తుంది. ఆ అస్త్రాలు ఏంటి అని అంటే సక్సెస్ఫుల్ ఫార్ములా ఇన్ అస్సాం, సక్సెస్ఫుల్ ఫార్ములా ఇన్ బీహార్ ఎన్నికలకు ముందు కూడా భారతీయ జనతా పార్టీ జేడీయూ చేసినటువంటి ఒకటి ఏంటి అని అంటే 70 లక్షల మంది మహిళల ఖాతాలో 10,000 రూపాయలు జమ చేసినటువంటిది. అది ఒక భారీ విజయాన్ని చేకూర్చిపెట్టింది. తర్వాత అస్సాం ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఒక భారీ విజయాన్ని, గతంలో కంటే కూడా ఎక్కువ విజయాన్ని సాధించడానికి కారణం ఏంటి అంటే ఎన్నికలకు ముందు 40 లక్షల మహిళల ఖాతాలో 9,000 రూపాయలు జమ చేశారు. ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా టార్గెట్ ఏంటి అంటే పార్టీలకి 2 వర్గాల టార్గెట్. ఒకటి మహిళలకి సంబంధించినటువంటి నగదు బదిలీ, గ్యాస్ పథకము, ఉచిత బస్సు ప్రయాణము, ఉచిత విద్యుత్ లాంటి హామీలు ఇచ్చి మహిళలను బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, రెండో వర్గము యువత, ఉద్యోగాలు ఇస్తాము, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తాము, లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని ఈ అన్ని రాష్ట్రాలు, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు ఈ 2 వర్గాలను టార్గెట్ చేస్తున్నాయి. మీకు అస్సాంలో భారతీయ జనతా పార్టీ గెలుపులో మహిళలే కీలక పాత్ర పోషించారు. బీహార్లో అదే జరిగింది, యూపీలో మన ఎంపీలో అదే జరిగింది, మహారాష్ట్రలో అదే జరిగింది, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే జరిగింది. ఆడబిడ్డ నిధి ఆంధ్రప్రదేశ్లో, మహాలక్ష్మి పథకం తెలంగాణలో. కాబట్టి ఇవాళ మొత్తం కూడా దేశంలో అన్ని రాజకీయ పార్టీలు మహిళలను, యువతని, నిరుద్యోగులను తమ వైపుకు తిప్పుకునేటటువంటి క్రమంలో ఇలాంటి హామీలు ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీహార్ అండ్ అస్సాం సక్సెస్ఫుల్ ఫార్ములాని యూపీలో కూడా తీసుకురాచేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే యూపీ సర్కార్, యోగి సర్కార్ చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే మహిళల ఖాతాలో, అంటే ఇట్స్ అన్బిలీవబుల్, మన ఇంతవరకు ఇలాంటి ఒక పథకాన్ని తీసుకొస్తారని ఊహించలేనటువంటి పథకాన్ని
తెరపైకి తీసుకొస్తున్నారు. మహిళల ఖాతాలో 50,000 రూపాయలు జమ చేస్తామనేటటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా ఒక ఫీలర్ వదిలారు. 20,000 ఎన్నికలకు ముందు మహిళల అకౌంట్ లో జమ చేసేటట్టు, ఎన్నికలు అయిపోయిన తర్వాత విడతల వారీగా 10,000 జమ చేసేటటువంటి ఒక పథకాన్ని, నగదు బదిలీ పథకాన్ని తీసుకొచ్చి, మీరన్నట్టు 13 కోట్ల ఓటర్లు ఉన్నటువంటి రాష్ట్రంలో 6 కోట్ల మంది మహిళలే ఉన్నారు. ఆ 6 కోట్ల మంది మహిళల ఓట్లే టార్గెట్ గా ఇది తీసుకొస్తున్నారు. ఇది దిస్ ఇస్ నథింగ్ బట్ ఓట్లు కొనుగోలు చేసేటటువంటి ఒక పథకంగానే మనం చూడాలి. ఇది మహిళా సాధికారిత కోసమో లేకపోతే మహిళల యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచడానికి తీసుకొస్తున్నటువంటి పథకం అయితే అప్రిషియేట్ చేయాలి. అట్లా కాకుండా ఎన్నికలకు ముందు ఇలాంటి పథకాన్ని తీసుకురావటం అనంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల ఓట్లను గంపగుత్తాగా తీసుకునేటటువంటి ఒక పథకంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ ఈ పథకం అంటే ఈ పథకం భారతీయ జనతా పార్టీకి ఒక రామబాణం లాగా పనిచేస్తోంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కానీ మహిళా ఓటు బ్యాంకే కీలకంగా మారుతుంది. బట్ కమింగ్ టు ఇప్పుడు ఈ తీసుకునేటువంటి ఫీలర్ కూడా 50,000 అనేటువంటి ఫీలర్ మామూలు ఫీలర్ కాదు. సో ప్రభుత్వం ఖచ్చితంగా ఓటు కావాలన్నటువంటి సంకల్పంతో ముందు పోతుంది. కమింగ్ టు 2024లో 41% ఓటు శాతం వస్తే కనుక, అంటే కోర్స్ బీజేపీ ఇంకా అతిపెద్ద ఓటు బ్యాంక్ ఉన్నటువంటి కోర్స్ పార్టీ ఉత్తరప్రదేశ్లో. బట్ 2019 చూసుకుంటే కనుక 69 నుంచి 33 స్థానాలకు పడిపోయింది లోక్సభ ఎన్నికల్లో. బట్ ఇది రాను అంటే గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ఈ మహిళా ఫ్యాక్టర్, సో ఏదైతే మనం గతంలో మాట్లాడుకున్నటువంటి రాష్ట్రాలు మధ్యప్రదేశ్ లేదంటే బీహార్లో, ఇందాక మహారాష్ట్ర, సో ఈ ఫార్ములా ఉత్తరప్రదేశ్కు వర్తించుతుందా? ఎందుకంటే ఇక్కడ అఖిలేష్ యాదవ్ కూడా అంతే బలమైనటువంటి వ్యక్తి. 2 సార్లు ప్రభుత్వంలో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్కు ఈసారి హ్యాట్రిక్ వర్కౌట్ అవుతుందా ఈ ఫార్ములాతో? శ్రీకాంత్, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం చూడాలా. 2022 శాసనసభ యూపీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ తగ్గింది. ఎస్పీ 111 శాసనసభ స్థానాల్లో అలయన్స్ పార్ట్నర్స్ తో కలిపి 125 శాసనసభ స్థానాల్లో గెలిచి ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఏర్పడింది. మీకు 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి కంప్లీట్ గా ఎస్పీ లీడ్ తీసుకొని సొంతంగా 37 లోక్సభ స్థానాలు గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ 6 గెలిస్తే, మొత్తం 43 స్థానాల్లో కూటమి విజయం సాధిస్తే, ఇప్పుడు జరగబోతున్నటువంటి 2027 ప్రథమార్థంలో జరిగేటటువంటి శాసనసభ ఎన్నికల్లో ఇప్పుడుకున్నటువంటి సమాచారం ప్రకారం, ఇప్పుడు అందుతున్నటువంటి వార్తలు విశ్లేషణల ప్రకారం కనుక మనం చూస్తే ఎస్పీ చాలా లీడ్ తీసుకుంటుంది. మీకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 2024 లోక్సభ ఎన్నికల్లో అయోధ్య రామ మందిరం ఉన్న లోక్సభ నియోజకవర్గం ఫతేపూర్ లో కూడా ఎస్పీ గెలిచారు. అవధేష్ ప్రసాద్ సింగ్ ఎస్పీ నుండి గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు యూపీలో రామ మందిరంలో జరిగినటువంటి విరాళాల చోరీ చాలా కీలకమైన పాయింట్. హిందూ ఓట్ల పైన ప్రభావం చూపెడుతుంటే, యువత పైన ఈ పరీక్షా పత్రాల లీకేజీకి సంబంధించినటువంటి ఉద్యమం ప్రభావం చూపెడుతుంటే, అఖిలేష్ చేస్తున్నటువంటి ఒక సోషల్ ఇంజనీరింగ్ తోటి మనకు వస్తుంది. అయితే ఇప్పటికీ కూడా ఏంటి అని అంటే, గత ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వచ్చినటువంటి ఓట్ల శాతం, అంటే ఎన్డీఏకి 43% వస్తే ఎస్పీ సింగిల్ గా 36% వచ్చింది. కాంగ్రెస్ అప్పుడు పొత్తులో లేకుండే. కాంగ్రెస్ ని గనక మనం కలిపితే 38% అవుతుంది. అంటే వీళ్ళిద్దరికి ఉన్నటువంటి తేడా దరిదాపు ఒక 6% ఓట్ల తేడా ఉంటుంది. కానీ ఇప్పటికీ బిఎస్పీ అక్కడ ఒక కీలకమైనటువంటి ఫ్యాక్టర్. పోయిన లోక్సభ ఎన్నికల్లో 12% ఓట్లు వచ్చాయి వాళ్ళకి. పోయిన శాసనసభ ఎన్నికల్లో 12% ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి బిఎస్పీ రోల్ ఎలా ఉంటుంది? బిఎస్పీని కాదని ఇంకొక పార్టీ కూడా వచ్చింది, చంద్రశేఖర్ ఆజాద్ స్వయంగా తను ఒక పార్లమెంటు స్థానంలో 24లో గెలవటంతో పాటు తన పార్టీకి కూడా ఒక నమ్మకమైనటువంటి 2.7% నుంచి 4% ఓట్ బ్యాంకుని సంపాదించుకునేటటువంటి ఒక దళిత ఓటు బ్యాంకు ఫ్యాక్టరు ఒక పార్టీ ఎమర్జ్ అవుతుంది. కాబట్టి ఈ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం చూడాల్సిందే. రెండోది ఏంటి అని అంటే, ఇక్కడ బీజేపీ అలయన్స్ స్ట్రాంగ్ గా ఉంది. బట్ ఇప్పుడు ఎస్పీ తోటి కాంగ్రెస్ కలవటం తోటి
కాంగ్రెస్ కి మరికొన్ని శక్తులు గనక ఏది ఎస్పీకి మరికొన్ని శక్తులు గనక అక్కడ కలిస్తే, ఏది బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి కొన్ని శక్తులు గనక ఎస్పీ వైపుకు వస్తే ఖచ్చితంగా ఎస్పీ లీడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటుంది. ఎస్పీకి గెలుపు అవకాశాలు రోజు రోజుకి మెరుగుపడుతున్నటువంటి అంశాలే. ఒకవైపు మీరు అన్నట్టు సోషల్ ఇంజనీరింగ్ అంశం అంటే గతంలో మై అనేటువంటి అంటే ముస్లిమ్స్ అండ్ యాదవ్స్ లోంచి ఈరోజు ఎంవై, సో ముస్లిమ్స్ అండ్ యాదవ్స్ నుంచి ఆ తర్వాత అఖిలేష్ యాదవ్, ఈసారి మీరు అన్నట్టు దళిత్ పీడిఏ, సార్ పీడిఏ ఫార్మేట్లోకి వచ్చారు ఆయన. అల్పసంఖ్యాకులకు, సో బీసీలకు ఈ కోణంలో ఆయన వెళ్తున్నారు. బట్ ద పాయింట్ ఏంటంటే సార్, బీఎస్పీ ఓటు బ్యాంక్ ఎటుపోతుంది అన్నది కూడా ఒక పాయింట్ ఇక్కడ మనం డిస్కస్ చేయాలి. 2019లో ఆల్మోస్ట్ మీరు ఇందాక చెప్పినట్టు 15 నుంచి 19% ఓటు బ్యాంక్ ఉంటే కనుక 24కి వచ్చేసరికి అది 9% పైగా పడిపోయింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక్క సీటు కూడా గెలుచుకున్నటువంటి బీజేపీ, మాయావతి తన స్థానాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? అండ్ బీఎస్పీ ఓటు బ్యాంకు బీజేపీకి టౌన్ అవుతుందా, ఎస్పీకి టౌన్ అవుతుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీకి టౌన్ అవుతుందా? సో ఎట్లా చూడొచ్చు సార్ ఈ అంశాన్ని, ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే అది కూడా గెలుపులో కీలక ఫ్యాక్టర్ అనే చెప్పాలి చాలా నియోజకవర్గాల్లో. అంటే దేశవ్యాప్తంగా ముస్లింలు, దళితులు కాంగ్రెస్ పార్టీ వైపుకి మళ్ళుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి యూపీలో కూడా అదే ఫ్యాక్టర్ గనక ప్రివైల్ అయితే, అదే ఫ్యాక్టర్ గనక తెరపైకి వస్తే కాంగ్రెస్ పార్టీ దళిత్ ఓటు బ్యాంకుని, మైనార్టీల ఓటు బ్యాంకుని తీసుకురాగలిగితే, మీరన్నట్టు ఎస్పీకి సహజ సిద్ధంగా ఎస్పీకి అక్కడ సంప్రదాయకంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకుని ఎస్పీ నిలబెట్టుకోగలిగితే ఒక విన్నింగ్ కాంబినేషన్ అవుతుంది. కాబట్టి దళిత్ ఓట్ ఫ్యాక్టరు ఎలా ఉంటుంది, అటు చంద్రశేఖర్ ఆజాద్ వైపుకి, తర్వాత ఇటు మాయావతి వైపుకి, ఇటు కాంగ్రెస్ వైపుకి, అటు ఎస్పీ వైపుకి చీలికలు కాకుండా దళిత్ ఓట్ బ్యాంక్ ఒక కన్సాలిడేషన్ కనుక జరిగితే ముస్లిం ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా కన్సాలిడేషన్ అవుతుంది. తర్వాత యాదవ్ సామాజిక వర్గంతో పాటు కొన్ని కీలకమైనటువంటి బలహీన వర్గాలు ఎస్పీ వైపుకి గనక వస్తే అది ఒక విన్నింగ్ కాంబినేషన్ అవుతుంది. బట్ వీటన్నిటికంటే కూడా చాలా కీలకంగా మనం చూడాల్సింది ఏంటంటే, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము 10 సంవత్సరాలుగా అక్కడ అధికారంలో ఉండటము, ఎంత లేదనుకున్నా ఆ ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత కొంత ఉంటుంది. దానికి తోడుగా ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు చూడండి. 9 నెలల క్రితం బీహార్లో అబ్సల్యూట్ మెజార్టీతో గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ బంకీపూర్లో తన సొంత నియోజకవర్గంలో, తన జాతీయ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో 8 సార్లు తన తండ్రి గెలిచినటువంటి నియోజకవర్గంలో 19,000 పైచులకు ఓట్ల తేడాతోటి డిపాజిట్లు రాని పార్టీ చేతులు ఓడిపోయారు. మీరు జనసురాజ్ పార్టీ పరిస్థితి ఏంటది? 2025 నవంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో 234 శాసనసభ స్థానాల్లో ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. అట్లాంటి పార్టీ చేతిలో ఒక జాతీయ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది అని అంటే ఖచ్చితంగా ఆ రిఫ్లెక్షన్ మీకు యూపీ ఎన్నికల పైన ఉంటుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జన్ ఆల్ఫా ఉద్యమాలు, అక్కడ కూడా ప్రభావం పడుతుంది. అత్యంత కీలకం ఏంటి అని అంటే భారతీయ జనతా పార్టీ మూల సూత్రమైనటువంటి, భారతీయ జనతా పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి వర్గాల్లో అసంతృప్తి. అదేంటది? చందాచోర్. మీకు అయోధ్య రామ మందిరంలో జరిగినటువంటి చందాచోరీ ఎంత కాదనుకున్నా, అందుకే పార్లమెంట్ లో ఆ అంశం చర్చించడానికి భారతీయ జనతా పార్టీ ఇష్టపడలే. అది స్టేట్ ఇష్యూగా చూపెట్టినటువంటి సందర్భం ఉన్నది కాబట్టి. బట్ ఆ చందాచోర్ అనేటటువంటి ఒక అంశము అక్కడ ఉన్నటువంటి హిందూ ఓట్ల పైన గనక ప్రభావం పడితే భారతీయ జనతా పార్టీకి గెలుపు అవకాశాలు ఉండవు. పాయింట్ 1 2022లో దాని పెర్ఫార్మెన్స్ తగ్గింది. పాయింట్ 2 2024లో అది ఓడిపోయింది లోక్సభ ఎన్నికల్లో. పాయింట్ 3 ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు. పాయింట్ 4 అఖిలేష్ యాదవ్ సోషల్ ఇంజనీరింగ్. పాయింట్ 5 ఎస్పీ అండ్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ బలంగా ఉండటము. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటితోటి ఇవాళ భారతీయ జనతా పార్టీ యూపీలో ఓడిపోయేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టే
ఇట్లాంటి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, ఒక పెద్ద హ్యూజ్ ప్రోగ్రామ్, ఒక మహిళల ఖాతాలో 50,000 వేసేటటువంటి పథకం అంటే యు కెనాట్ ఇమాజిన్ ఇట్ ఇన్ ద ఎంటైర్ ఇండియా వెల్ఫేర్ సిస్టమ్. మొత్తం వెల్ఫేర్ సిస్టంలోనే ఇది ఒక పెద్ద పథకంగా మారిపోతుంది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు అధికారంలోకి రావడానికి కిలో ₹2కే కిలో బియ్యం అనేటటువంటి పథకం ఎంత సంచలనాన్ని సృష్టించిందో, బట్ ఒక మహిళ ఖాతాలో 50,000 ప్రభుత్వం జమ చేస్తుంది అనేటటువంటి ఒక పెద్ద పథకము ఖచ్చితంగా మహిళా ఓట్ల పైన ఇంపాక్ట్ చూపెడుతుంది. మహిళా ఓట్లను కొనాలనేటటువంటి ఉద్దేశంతో ఇట్లాంటి పథకాన్ని తీసుకొస్తున్నారు. గెలుపుకి అవకాశం లేదు కాబట్టే ఇంత హ్యూజ్ ఒక వెల్ఫేర్ స్కీమ్స్ తోటి ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఇది భారతీయ జనతా పార్టీ మూల సూత్రాలకు విరుద్ధం. వాళ్ళే చెప్తారు ఉచితాలు దేశానికి, దేశ అభివృద్ధికి నష్టం చేస్తాయి, ఉచితాలు ఇవ్వొద్దు అనేటటువంటి ప్రాపగండా చేస్తున్నటువంటి పార్టీయే ఇవాళ గెలుపు కోసం, అది మోడల్ ఆఫ్ బీహార్ కావచ్చు, మోడల్ ఆఫ్ అస్సాం కావచ్చు, మోడల్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో కూడా ఎన్నికలకు ముందు ₹3,000 మహిళల ఖాతాలో వేసేటటువంటి మాతృశక్తి బండార్ స్కీమ్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు. మీకు లాడ్లీ బెహాన్, లడ్కీ బెహాన్ లాంటి పథకాలను మీకు మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో తీసుకొచ్చారు. అంతెందుకండి, ఢిల్లీలో కూడా మహిళల ఖాతాలో ₹3,000 జమ చేస్తామనేటటువంటి పథకాన్ని తీసుకొచ్చి అక్కడ కూడా విజయం సాధించినటువంటి సందర్భాలు చూసాం. అంతెందుకండి, మీరు తమిళనాడులో కూడా టీవీకే గెలుపులో మహిళలే చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. మలిగర్ తిట్టం అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి మహిళల ఖాతాలో 2,500 వేస్తామన్నారు. పెళ్లి చేసుకునేటటువంటి మహిళకు 8 గ్రాముల బంగారంతో పాటు పట్టుచీర పెడతామని చెప్పారు. కాబట్టి ఇలా పార్టీలు ఆయా రాష్ట్రాల్లో దేశంలో గెలవటానికి మహిళలను ఒక పెద్ద ఓటు బ్యాంకుగా సృష్టించుకుంటున్నటువంటి సందర్భంలోనే ఇవాళ యూపీలో గెలుపు అవకాశాలు లేవు కాబట్టి బీజేపీ యూపీలో గెలవటానికి ఇట్లాంటి ఒక ₹50,000 మహిళల ఖాతాలో నగదు బదిలీ చేస్తామనేటటువంటి పథకంతో ముందుకొస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. శ్రీకాంత్, హలో సార్ వినిపిస్తుందా? సార్ వినిపిస్తుందా? శాసనసభ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు తేడా ఉంటుంది. అదే ఉత్తరప్రదేశ్లో మోడీ ఫ్యాక్టర్ మీదనే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కొన్ని సీట్లు సాధించిందని చెప్పాలి. సో శాసనసభ విషయానికి వస్తే యోగి ఆదిత్యనాథ్ చరిష్మా కొంత పనిచేస్తుంది. బట్ ఇప్పటికి 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి యోగి ఆదిత్యనాథ్ మీద ఉన్నటువంటి యాంటీ ఇంకంబెన్సీ ఎంతవరకు ప్రతిపక్షాలకు పనిచేస్తుంది, ఏ అంశాలు పనిచేస్తాయి అనేది పాయింట్ నెంబర్ 1 అయితే. ఇందాక మీరు అన్నటువంటి మాటల్లో అయోధ్యలో కూడా లోక్సభ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఓటమి పాలైంది. అట్ సేమ్ టైం ఈ అంశాన్ని కేవలం అక్కడటువంటి కాన్స్టిట్యున్సీ వరకే చూపించారు తప్ప దీన్ని దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా తీసుకురాలేదు. సో హిందుత్వ ఎజెండా దేశవ్యాప్తంగా ఉంటే, సో హిందుత్వ ఎజెండా ఒక్కటే అక్కడ ఉత్తరప్రదేశ్లో మరి ముఖ్యంగా అయోధ్యలో గెలిపించదు అన్నటువంటి ఫ్యాక్టర్ కూడా ఇక్కడ కనిపిస్తోంది అనుకోవాలా? సో అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆకర్షణ దిశగా అడుగులు వేస్తోందా? అదే శ్రీకాంత్, ఇక్కడ మనం యూపీ లాంటి ఒక పొలిటికల్ గేమ్ చేంజర్ లాంటి రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీ దెబ్బతినటంతో మీకు 18వ లోక్సభ 2024 లోక్సభ జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 240 లోక్సభ స్థానాలకే పరిమితం అయిపోయింది. అంటే మీకు దరిదాపు ఒక 30 లోక్సభ స్థానాల్లో ఒక ఉత్తరప్రదేశ్ లోనే కోల్పోయింది. కాబట్టి వాళ్ళు మెజార్టీకి కావాల్సినటువంటి 272 లోక్సభ స్థానాలు కూడా చేరుకోలేకపోయారు. కాబట్టి యూపీ లాంటి స్టేట్ లోనే భారతీయ జనతా పార్టీ గనక తన పెర్ఫార్మెన్స్ లేకపోతే అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో గనక ఓడిపోతే 2029 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవటం చాలా కష్టమవుతుంది. రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ఎట్లయినా యూపీ ఎన్నికల్లో గెలిచేటటువంటి ప్రయత్నానికే భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. అందుకే ఇంత పెద్ద హ్యూజ్ వెల్ఫేర్ స్కీమ్ ని తెరపైకి తీసుకొస్తుంది. మీరు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసినా, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ చూసినా, ఆ రాష్ట్రంలో బడ్జెట్ సైజ్ చూసినా, ఆ రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్నటువంటి అప్పుల పరిస్థితి చూసినా, ఒక్కొక్క మహిళల ఖాతాలో ₹50,000 వేసే పొటెన్షియాలిటీ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అంత ఫైనాన్షియల్ వేబిలిటీ కూడా లేదు. అయినప్పటికీ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వము, యోగి ప్రభుత్వము ఇంత పెద్ద స్కీమును తీసుకొస్తుందంటే ఎలాగైనా గెలవాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్. జాతీయవాద హిందుత్వం అనేటటువంటి కాన్సెప్ట్ తో గెలవటం సాధ్యం కాదు కాబట్టే అది ఆ మోడల్ 2024లో ఫెయిల్ అయింది కాబట్టే. బట్ దే ఆర్ గోయింగ్ టు ది అడిషనల్. బట్ అదే 2024లో పీడీఏ సక్సెస్ అయింది కదా లోక్సభ ఎన్నికల్లో. అదే నేను అంటున్నాను, పీడీఏ సక్సెస్ అయింది, భారతీయ జనతా పార్టీ వైఫల్యం చెందింది. కాబట్టి ఆ పీడీఏని మరింత విస్తృతంగా అఖిలేష్
ముందుకు తీసుకుపోతున్నారు. ఆల్రెడీ అఖిలేష్ అక్కడ ప్రచారాన్ని ప్రారంభించేశారు. ఆల్రెడీ ప్రజల్లో తిరుగుతున్నారు. పీడీఏ కాన్సెప్ట్ ని ముందుకు తీసుకుపోతున్నారు. అయితే కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు ఉంటాడనే లెక్కనే, సామెత లెక్కనే ఇవాళ అఖిలేష్ యాదవ్ కి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. అక్కడ పీడీఏ అనేది ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా. తన కూటమి విస్తృతపరచుకునేటటువంటి క్రమంలో కాంగ్రెస్ అక్కడ బలం చేకూరటం, అదే విధంగా బీజేపీ వైఫల్యాలు కనపడటం, ఈ చందా చోరీ లాంటి అంశాలు, పేపర్ లీకేజ్ అంశాలు తెరపైకి రావటం, దీంతో ఒక విధంగా ఆత్మరక్షణలో పడిపోయింది బీజేపీ. ఒక పద్మవ్యూహంలో పడిపోయినట్టుగానే బీజేపీ చూడాలి. బట్ ఆ పద్మవ్యూహంలో నుంచి బయటకు రావటానికే బీజేపీ ఒక అన్ఇమాజినేటిక్ వెల్ఫేర్ స్కీమ్ ని బయటకు తీసుకొస్తుంది. ఒక మహిళా ఖాతాలో 20,000 రూపాయలు జమ చేయటం అంటే మామూలు విషయం కాదు. మళ్ళా విడతల వారీగా ఇంకొక 30,000 రూపాయలు జమ చేస్తామంటే గంపగుత్తగా మహిళల ఓట్లను తమ ఖాతాలో వేసుకోవటానికి మాత్రమే ఇలాంటి పథకాలను, ఇలాంటి స్కీమ్స్ ని డిజైన్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఇది ఒక రాజకీయంగా ఒక సక్సెస్ఫుల్ ఫార్ములాగా ఆయా స్టేట్లలో సక్సెస్ అయింది కాబట్టి భారతీయ జనతా పార్టీ యూపీలో గెలవటానికి ఈ ఫార్ములాని ఎంచుకున్నట్టుగా మనకు కనపడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో భారతీయ జనతా పార్టీ మహిళల ఖాతాల్లో 50,000 వేయడానికి తీసుకోబోతున్నటువంటి నిర్ణయం, వదులుతున్నటువంటి ఫీలర్లు ఎంతవరకు, అంటే గత స్ట్రాటజీస్ ఎంతవరకు ఉత్తరప్రదేశ్లో ఫలించేటువంటి అవకాశం ఉంది? ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ గతంలో ఎంవై నినాదంతో ముందుకెళ్ళింది, ఈసారి పీడీఏ నినాదంతో ముందుకెళ్తోంది. అట్ సేమ్ టైం లోక్సభలో వర్కౌట్ అయినటువంటి అదే సిద్ధాంతంతో ముందుకెళ్తున్నటువంటి సమాజ్వాదీ పార్టీకి అన్ని అంశాలు కలిసి వస్తున్నాయి. అటు జన్జీ ప్రొటెస్ట్ కానీ, ఇటు అఫ్కోర్స్ రామ మందిరంలో జరిగినటువంటి చందా చోరు కానీ, తో పాటు కాంగ్రెస్తో అలయన్స్లో గతంలో 46% సాధించినటువంటి ఓటు బ్యాంక్ కానీ. సో ఏదైనా కానీ భారతీయ జనతా పార్టీకి ఈసారి మాత్రం ఉత్తరప్రదేశ్ కొంత అగ్ని పరీక్షగా మారబోతోందని చెప్పడంలో సందేహం అయితే ఏం లేదు. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు పోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.